హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు దొండకాయలతో క్విక్గా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీరు మాత్రం కొంచెం అన్నం కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా సింపుల్ రెసిపీ కూడా. మరి ముందుగా అయితే ఈ రెసిపీకి కావాల్సిన దొండకాయలు తీసుకోవాలి. వీటిని ముందుగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఎక్కువగా దొండకాయలు పండిపోయినప్పుడు ఈ విధంగా ఎర్రగా మనకి కనిపిస్తుంటాయి, కానీ వాటిని అస్సలు పారేయొద్దండి. వాటితోనే దీన్ని ప్రిపేర్ చేస్తే మంచి రుచి అనేది వస్తుంది. ముందుగా అయితే దొండకాయని కట్ చేసుకున్న తర్వాత మిక్సీలోకి తీసేసుకోండి. దీంతో పాటు కారం అయితే ఎంతైతే మనకు కావాలో అన్ని పచ్చిమిర్చిని ఇందులోకి కలుపుకోవాలి. ఇందులోనే టమాటాలు కాస్త ఎక్కువగా తీసుకోండి. ఒక 4 నుంచి 5 వరకు అయితే తీసుకోండి. ఎర్రగున్న టమాటాలు తీసేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 6 నుంచి 7 వరకు అయితే తీసుకోండి. జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతో పాటు చింతపండు పులుపుకు తగ్గట్టు తీసుకోండి. టమాటాలు కనుక నాటు టమాటాలు అనుకోండి, చింతపండు కొంచెం తక్కువగా తీసుకోండి. ఎందుకంటే నాటు టమాటాలు అనుకోండి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని కూడా కలిపేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. జస్ట్ కచ్చాపచ్చగా అంటే కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసి ప్యాన్లోకి నూనె తీసుకొని, నూనె వచ్చేసి కాస్త ఎక్కువగా తీసుకోండి. అంటే ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది. ఇందులో వచ్చేసి జీలకర్ర, దీంతో పాటు ఆవాలు, ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కొంచెం దంచి తీసుకోండి. ఇందులోనే కరివేపాకు కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా, దీనిలోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం నీళ్లు కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద కంప్లీట్గా అడ్జస్ట్ చేసేసి పైన మూత పెట్టేయాలి. దీన్ని బాగా ఉడికించుకోవాలండి. అంటే నూనె మొత్తం ఎర్రగా మనకి పైకి వచ్చేసి దగ్గరకు వచ్చేయాలి. అలా ఎంత ఉడికించుకుంటే అంత పచ్చివాసన లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. అండ్ చాలా ఈజీ రెసిపీ కూడా. మనం మామూలుగా అయితే నూనెలో వీటన్నిటిని ఫ్రై చేసి ప్రిపేర్ చేస్తుంటాం కదా, అలా అస్సలు చేయొద్దు. అలా కాకుండా ఇలా మీరు చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ కూడా, అండ్ మీకు కూడా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇలాంటి రెసిపీస్ ఇంకా డిఫరెంట్గా కావాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇలా అనుకోండి, ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ ఈ రెసిపీ వచ్చేసి. చూడండి, నూనె మొత్తం ఎర్రగా పైకి వచ్చేసి దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నూనె కొంచెం ఇందులోకి ఎక్కువగా తీసుకుంటే రుచి బాగుంటుంది. మామూలుగా అయితే పచ్చడిని నూనెలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పోపు వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా చేసి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా అద్దిరిపోవాల్సిందే. మరి చూసారు కదా ఫ్రెండ్స్, చాలా క్విక్గా అయిపోయింది కదా. మరి ఈసారి దొండకాయతో పచ్చడి చేసినప్పుడు ఇలా ఈజీగా చేసుకునే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.